సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము శ్రమల నుండి ఫలభరితమైన జీవితం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనము గమనిస్తే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. బేతనియా అనగా శ్రమల ఇల్లు. దీనికి రెండవ అర్థము అంజూరపు ఇల్లు అని కూడా ఉంది. శ్రమలతో ఉన్న ఈ ఇల్లు ఫలభరితమైన స్థితికి ఎలా వచ్చింది అనగా సంతోషకరమైన స్థితికి ఎలా వచ్చిందో గమనిస్తే, ఈ సమయంలో నీ హృదయం భారముగా ఉంటే పరలోకపు సంతోషముతో నింపబడుతుంది. నీ హృదయం నలిగిపోయి ఉంటే ఆదరణతో నింపబడుతుంది. ఈ ఇంటి గురించి మనము గమనిస్తే, మొదటిగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా ఈ ఇంటిలో రోగం ఉంది. ఈ ఇంటిలో లాజరు రోగి ఆయను అని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా ఈ ఇంటిలో శవం ఉంది, మరణం ఉంది. మూడవదిగా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ప్రకారముగా ఈ ఇల్లు యేసును చేర్చుకున్న ఇల్లుగా ఉంది. నాలుగవదిగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనం ప్రకారముగా ఈ ఇల్లు యేసు ప్రేమించిన ఇల్లుగా ఉంది. లాజరు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఆ సమాధి దగ్గర నిలబడి యేసు కన్నీళ్లు విడిచాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడు అని చెప్పుకున్నారు. ఐదవదిగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ ఇల్లు విశ్వాసము కలిగిన ఇల్లుగా ఉంది, యేసే పునరుత్థానమని నమ్మిన ఇల్లు. ఆరవదిగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 43వ వచనం ప్రకారముగా ఈ ఇల్లు అద్భుతములు కలిగిన ఇల్లుగా ఉంది. చనిపోయి 4 దినములైన తర్వాత కూడా యేసు పిలవగానే చనిపోయిన లాజరు జీవముతో బయటికి వచ్చాడు. చివరిగా 7వదిగా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో యేసుకు విందు చేసిన ఇల్లుగా ఈ ఇల్లు ఉంది. ప్రియ స్నేహితుడా, మార్తా, మరియా, లాజరుల ఇంటిలో యేసయ్య ఉండుట వలన వారి శ్రమలు నాట్యముగా మార్చబడినవి. ఈ ఇంటి పరిస్థితి వలె నీ ఇంటిలో కూడా శ్రమలు, రోగం, కన్నీళ్లు ఉన్నాయా? బాధపడకు. నీ కొరకు చింతిస్తున్న యేసు వైపు చూడు. సందేహించక దేవుడు నీ పరిస్థితిని మార్చగలడని విశ్వసించు. మార్తా, మరియలు యేసుని ఇంటిలో చేర్చుకున్న రీతిగా నీవు కూడా నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టు. శ్రమల ఇల్లుని ఫలభరితమైన ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా ఫలభరితముగా మార్చగలడు. శ్రమల ఇల్లుని సంతోషకరమైన ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా సంతోషకరముగా చేయగలడు. శ్రమల ఇల్లుని నిరీక్షణ గల ఇల్లుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా నిరీక్షణతో నింపగలడు. ఈ మాటలు నమ్మితే గట్టిగా ఆమెన్ చెప్పు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.